భారతదేశ కరెన్సీలో త్వరలోనే సరికొత్త మార్పు రాబోతుందని, ఇందుకోసం ఆర్బీఐ సంచలన ప్లాన్ సిద్ధం చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న సాంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తులు ప్రారంభిస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న నోట్ల ముద్రణ ఖర్చులు, మార్కెట్లో త్వరగా పాడైపోతున్న కాగితపు నోట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆర్బీఐ ఈ విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాట్నా, ముంబైలో నిర్వహించిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో ఈ పాలిమర్ నోట్ల ప్రవేశంపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు తయారీ పరంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి సులభంగా చిరగవు, తడిచినా పాడవవు, యంత్రాల ద్వారా కూడా వాటిని సులభంగా సరఫరా చేయవచ్చు. ఈ క్రమంలో ఆర్బీఐ మొదట ఒక పైలట్ ప్రాజెక్టును సిద్ధం చేస్తుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే ఇప్పుడున్న పాత నోట్లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రీకాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.